హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అదేంటి అంటే కనుక గూగుల్ యాడ్సెన్స్ ట్యాక్స్ అప్డేట్. సో గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకైతే ఒక అప్డేట్ అనేది వచ్చింది. ప్రజెంట్ అయితే ఇది యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారో, ఎవరికైతే మానిటైజేషన్ ఆన్ అయి ఉంటుందో వాళ్ళకి వాళ్ళ యాడ్సెన్స్లో మాత్రమే డిస్ప్లే అవుతుంది. వెబ్సైట్ ఓనర్స్కి ఇంకా డిస్ప్లే అవ్వట్లేదు. సో నేను ఓన్లీ వెబ్సైట్కే యూస్ చేస్తున్నాను, నా యాడ్సెన్స్లో అప్డేట్ అనేది రాలేదు. బట్ ఎవరైతే యూట్యూబ్కి యాడ్సెన్స్ లింకప్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్డేట్ అనేది వచ్చింది. సో అది ఏంటి అంటే కనుక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయమని ఈ విధంగా రావడం జరుగుతుంది. సబ్మిట్ యువర్ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో టు గూగుల్. సో గూగుల్కి మనం యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో గురించి అప్డేట్ చేయమని క్లియర్గా ఇస్తున్నారు. అసలు ఈ అప్డేట్ ఏంటి, దీంట్లో ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఇన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. సో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి మెయిల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. హాయ్ దేర్, వీఆర్ రీచింగ్ అవుట్ బికాస్ గూగుల్ విల్ బి రిక్వైర్డ్ టు డిడక్ట్ యూఎస్ ట్యాక్సెస్ ఫ్రమ్ పేమెంట్ టు క్రియేటర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద యూఎస్. సో ఎవరైతే యూఎస్లో కాకుండా వేరే కంట్రీస్లో ఉంటారు, అమెరికా కాకుండా వేరే కంట్రీస్లో ఉంటారు, ఇండియా కానీ చైనా, సో ఏ కంట్రీ అయినా అవ్వండి, సో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. యూఎస్లో ఉండే వాళ్ళకి అప్లికేబుల్ కాదు. ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొన్ని వారాల్లో విల్ బీ ఆస్కింగ్ యూ టు సబ్మిట్ యువర్ ట్యాక్స్ ఇన్ఫో ఇన్ యాడ్సెన్స్ టు డిటర్మైన్ ద correct amount of taxes to deduct if any apply if your tax info is not provided by May 31st 2021. Google may be required to deduct up to 24% of your total earnings worldwide. సో ఇక్కడ వరల్డ్ వైడ్ అంటున్నారు, అదేవిధంగా యూఎస్ అంటున్నారు. అసలు ఏంటి ఇదే మనకి తల కొట్టుకోవచ్చు. మీరైతే టెన్షన్ పడకండి, నేను చాలా సింపుల్గా చెప్తాను. మనం ఇప్పుడు ఇండియాలో ఉంటున్నాం, యూఎస్లో ఉండట్లేదు. అలా ఎవరైతే వేరే కంట్రీస్లో ఉంటారో వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ మనకి డేట్ అనేది May 31st 2021 వరకు ఇచ్చారు. సో ఈ రోజు డేట్ అయితే 10th March. మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. ఈ టైంలోపు ఎవరైతే ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని స్టెప్స్ అనేవి డైరెక్ట్గా మీ గూగుల్ యాడ్సెన్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మోర్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ మోర్ ఇన్ఫో మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. దాంట్లో మీ డీటెయిల్స్ కానీ, మీ అడ్రస్ డీటెయిల్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, అలాగా ఇండివిజువల్ గానా లేదా ఏదైనా బిజినెస్కి చేస్తున్నారా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అడుగుతారు. సో నాకు ఇంకా చూపించలేదు, మీకు ఆ స్టెప్స్ అనేవి చూపిద్దామంటే. నాకు కనుక ఒకవేళ గూగుల్ యాడ్సెన్స్లో అలా అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా దాని గురించి వీడియో చేసి పెడతాను. సో ప్రజెంట్ అయితే నేను మీకు ఒక డౌట్ ఏదైతే ఉంటుందో ఆ డౌట్ని క్లియర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సబ్మిట్ చేస్తే ఏమైంది, సబ్మిట్ చేయకపోతే ఏమైంది. మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినా మీకు కొంత ట్యాక్స్ అనేది కట్ అవుతుంది, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకపోయినా ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ మీరు సబ్మిట్ చేశారనుకోండి, కేవలం యూఎస్ నుంచి మీకు వచ్చే ఎర్నింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ ఒక $1000 వచ్చాయి. ఆ $1000లో అక్కడ మీకు ఒక $500 జనరేట్ అయ్యాయి. నార్మల్గా మీకు ఇండియా నుంచి ఒక $500 జనరేట్ అయ్యాయి అనుకోండి. సో ఈ $500కి మాత్రమే మీకు 24% అనేది కట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు $120 అమౌంట్ అనేది వాళ్ళు కట్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక మీరు ఇండియాలో ఏం చేసిన $500కి ఎటువంటి అమౌంట్ అనేది కట్ చేయరు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేయకపోతే మాత్రం మీ $1000లో నుంచి $240 అనేది వాళ్ళు ట్యాక్స్ కింద కట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అయితే అది. మీరు సబ్మిట్ చేస్తే కేవలం యూఎస్ నుంచి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చిన యాడ్స్ రెవెన్యూ ఎంతైతే ఉంటుందో దాంట్లో 24% కట్ చేస్తారు, మిగతాది కట్ చేయరు. సబ్మిట్ చేయకపోతే మాత్రం టోటల్గా మీ ఎర్నింగ్స్లోంచి 24%. యూట్యూబ్ నుంచి మీరు ఏ విధంగా అయినా సరే ఎర్నింగ్ చేయండి, అంటే పెయిడ్ ప్రమోషన్ కాకుండా యాడ్సెన్స్ రెవెన్యూ ద్వారా వచ్చే ఎర్నింగ్స్లోంచి మీకు అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక వాట్ డూ యూ నీడ్ టు డూ అని అడుగుతున్నా, అంటే మనం ఏం చేయాలి. ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ టు సబ్మిట్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ యాడ్సెన్స్. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి అప్డేట్ చేయమని మీకు ఒక మెయిల్ వస్తుంది. రాలేదు అని కంగారు పడకండి, ఫ్యూ వీక్స్లో అంటే అందరికీ ఒకసారి పంపించలేరు కదా, 1 by 1 అందరికీ వస్తుంటాయి. సో ప్రజెంట్ అయితే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మెయిల్స్ అనేవి రావడం జరిగింది. ద ఆన్లైన్ ట్యాక్స్ టూల్ ఇన్ యాడ్సెన్స్ ఈ 6 steps. మనకి టోటల్గా ఇది 6 స్టెప్స్లో ఉంటుంది. అండ్ విల్ ఆస్క్ యూ ఏ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ to guide you through the process to determine if any US taxes apply. సో మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ కూడా 6 స్టెప్స్లో ఉంటుంది. దాంట్లో 1 by 1 అన్నీ ఉంటే మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. నేను కూడా కుదిరితే దాని గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్ చేంజెస్ అండ్ ఏ లిస్ట్ ఆఫ్ ట్యాక్స్ ఇంటూ ప్రిపేర్ విజిట్ అవర్ హెల్ప్ సెంటర్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మళ్ళీ వాళ్ళ హెల్ప్ సెంటర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరుగుతుంది. సో ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో మనం చూసినట్టయితే మేజర్గా మనం ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయాలి. వై దిస్ హ్యాపెనింగ్, అసలు ఎందుకు ఇలా మన ట్యాక్స్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. గూగుల్ హ్యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ అండర్ చాప్టర్ 3 ఆఫ్ ద యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ కోడ్. సో వాళ్ళకి
కొన్ని లాస్ ఉంటాయి, ప్రతి కంట్రీ కూడా కొన్ని లాస్ ఉంటాయి. వాళ్ళ ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ చాప్టర్ 3 ప్రకారం కంపల్సరీ ఎవరైతే యూఎస్లో లేకుండా యూఎస్ ద్వారా ఎర్నింగ్స్ అనేవి పొందుతారో వాళ్ళకి ట్యాక్స్ అనేది వెయ్యాలి అని వాళ్ళ రూల్లో ఉందన్నమాట. సో దాని గురించి వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్ క్రియేటర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, ఫర్ క్రియేటర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద యూఎస్ వీ విల్ సూన్ బీ అప్డేటింగ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ where you are earning from YouTube will be considered royalties from the US tax perspective. This may impact the way of earnings or tax, and as required by US law, Google will deduct taxes. సో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. హౌ విల్ మై ఎర్నింగ్స్ బీ ఇంపాక్ట్, సో దీనివల్ల మన ఎర్నింగ్స్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంటుందనేది మళ్ళీ కింద కూడా ఇవ్వడం జరిగింది. If you provide your tax info, US taxes may only be applied to your monthly US earning from AdSense. Revenue earned from viewers in the US through ad views, YouTube Premium, Super Chat, Super Stickers and ఛానల్ మెంబర్షిప్. యూఎస్లో ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఆడియన్స్ మీ ఛానల్లో వీడియోస్ చూసినప్పుడు వచ్చిన యాడ్స్ ద్వారా, లేదా వాళ్ళు యూట్యూబ్ ప్రీమియం పర్చేస్ చేసిన, సూపర్ చాట్లో పార్టిసిపేట్ చేసిన, సూపర్ స్టిక్కర్స్ పర్చేస్ చేసిన అండ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న, దాంట్లో మీకు ఎంతైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూలో 24% కట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ నో ట్యాక్స్ ఇన్ఫో ఈజ్ ప్రొవైడెడ్, ఒకవేళ మీరు కనుక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయలేదు, మీరు మర్చిపోయారు లేకపోతే మీకు తెలియదు, సబ్మిట్ చేయకపోతే కనుక యువర్ ట్యాక్స్ రేట్ మే డిఫాల్ట్ టు ద హయ్యర్ ఇండివిజువల్ బ్యాకప్ విత్ హోల్డింగ్ రేట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ మనం సబ్మిట్ చేయలేదంటే కనుక ఆల్ ఓవర్ వరల్డ్లో మీరు ఇండియా నుంచి అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా మీకు ట్రాఫిక్ రానివ్వండి, టోటల్గా దాని మీద ఏం చేస్తారు 24%, అంటే మీరు కొంత రెవెన్యూ అయితే ఎక్కువగా లాస్ అవుతారు. దీనివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి కుదిరినంత తొందరగా మీరు దీని అయితే సబ్మిట్ చేయండి. సో ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు వచ్చిన అప్డేట్. సబ్మిట్ యువర్ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో టు గూగుల్. సో నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ యూస్ చేస్తున్నారో, ఎవరైతే మీ యూట్యూబ్ క్రియేటర్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సందీప్ 3 State Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.